నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేబీకే ఫ్యాషన్స్ అండ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరందరూ కూడా సేఫ్గా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు మనం కేబీకే ఫ్యాషన్స్లో భాగంగా ఆన్లైన్ మగ్గం క్లాసెస్ ఎపిసోడ్ నెంబర్ 17 చూడబోతున్నాం. సో క్లాస్లోకి వెళ్ళిపోదాం మరి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆన్లైన్ మగ్గం క్లాసెస్ ఎపిసోడ్ నెంబర్ 17లో నెంబర్ 18 ముద్దకుట్టు చూడబోతున్నాం. ఈ ముద్దకుట్టుకి రెక్టాంగిల్ షేప్ డ్రా చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేను డ్రా చేసిన ఆ విధంగా డ్రా చేసుకొని డబల్ దారం తీసుకోండి. లావమన ఉన్న ఐరన్ నీడిల్ తీసుకొని చిన్న టాకా వేసి స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి కిందకి మళ్ళీ ఒక పెద్ద టాకా వేసి మళ్ళీ కిందన చిన్న టాకా వేస్తాం. చూస్తున్నారు కదా, ఆ విధంగా పైన కింద చిన్న చిన్న నాట్స్ వేసి మిడిల్లో పెద్ద నాట్ వస్తుంది. అంటే ఆ రెక్టాంగిల్ షేప్ని మనం ఫిల్ చేస్తాం. ఫిల్లింగ్ ఎలాగంటే ముద్దగా వచ్చే విధంగా, అంటే పెద్ద టాకా మిడిల్కి వస్తుంది, పైన ఒక టాకా కింద ఒక టాకా, దెన్ అది ఫిల్ అవుతుంది. మనం ఫిల్లింగ్ గొలుసు కుట్టు చూసాం. ఇది ఫిల్లింగ్ గొలుసు కుట్టు కాదు, గొలుసులా రాదనమాట, ముద్దగా వస్తుంది. అంటే ఎంబోజ్ అయినట్టు కూడా రాదు, ఎంబోజింగ్లా అనిపిస్తుంది కానీ బట్ ఎంబోజ్ కాదు, ముద్దగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇది మన ఏ ఫ్లవర్స్కైనా లీవ్స్కైనా ఏ ప్యాటర్న్స్లైనా యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా మొత్తం అంతా కూడా నేను వేస్తున్నాను. చూసారు కదా, ఆల్మోస్ట్ మొత్తం ఫినిష్ చేసేసాను. ఇక్కడ చిన్న టాకా వేసాను. రెండు వైపులా నీట్గా బోత్ సైడ్స్ టాకాలు వేసుకుంటూ ఆ విధంగా మొత్తం రెక్టాంగిల్ షేప్ని మీరు ఫినిష్ చేసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత గొలుసు కుట్టు వేసేయండి అవుట్లైన్. అప్పుడు ఏంటంటే మనకి ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే చిన్న టాకాలు వేసినప్పుడు లైట్గా క్లాత్ లాగినట్టుగా అనిపిస్తుంది. సో దట్ అలాంటిది ఏమి లేకుండా నీట్గా ఫినిషింగ్ రావాలి అంటే మనం గొలుసు కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, గొలుసు వేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా, రెక్టాంగిల్ షేపే చాలా నీట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఇది ఫ్లవర్లో ఎలా వేయాలి అనేది నేను చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్లవర్ డ్రాయింగ్ వేసుకుందాం. చిన్న సర్కిల్ వేసి పెటల్స్ లాంటివి డ్రా చేస్తున్నాను. సింబల్ షేప్ పెటల్స్ డ్రా చేస్తున్నాను. ఫ్లవర్కి 4 sides 4 petals వచ్చే విధంగా, ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు దీనికి కూడా డబల్ దారం తీసుకోండి. లావమన ఉన్న ఐరన్ నీడిల్ తీసుకొని ఈ షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ మొత్తం ఫస్ట్ గొలుసు కుట్టు వేసేయండి. ఎందుకంటే గొలుసు కుట్టు వేసుకుంటే ఆ షేప్ అనేది పోకుండా నీట్గా వస్తుంది. అందుకని యాక్చువల్గా పైన రెక్టాంగిల్ షేప్ కూడా మీరు ఫస్ట్ అవుట్లైన్ వేసుకొని స్టిచ్ చేసుకోండి. అంటే షేప్ కరెక్ట్గా రావట్లేదు, ఎగుడు దిగుడు వస్తుంది అనిపించినట్లయితే, లేదు బాగానే వస్తున్నట్లయితే నేను డైరెక్ట్ ఎలా వేసానో అలాగే వేసేసేయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మొత్తం అవుట్లైన్ అయిపోయింది కదా. ఇప్పుడు పెటల్కి మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే అప్పుడు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు స్టార్టింగ్ అక్కడెక్కడో పైనుంచి స్టార్ట్ చేశారనుకోండి, అంత ఫినిషింగ్ రాదు, పెటల్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇలా మిడిల్ నుంచి డ్రా చేసి 1 side కంప్లీట్ చేసేసుకోండి. ఫస్ట్ నేను చూపిస్తున్నాను కదా, పైన ఎలాగైతే రెక్టాంగిల్ షేప్లో వేశారో అదేవిధంగా ఈ పెటల్లో మొత్తం ముద్దకుట్టు పైన స్టార్ట్ చేసి చిన్న టాకా వేసి మళ్ళీ పెద్ద టాకా, మనకి ఎంతైతే ఫ్లవర్ ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్లో వేసి మళ్ళీ కింద చిన్న టాకా, పైన టాకా కింద టాకా, చిన్న 2 టాకాలు బోత్ సైడ్స్. ఆ విధంగా మొత్తం బోత్ సైడ్స్ టాకాలు వేసుకుంటూ మనం దీన్ని ఫిల్ చేసేసుకోవాలి. ముద్ద కుట్టుతోటి మొత్తం ఈ ప్యాటర్న్ని ఫిల్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 1 side కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ముడి వేసేసేయండి. ఓకే, ఇక 1 side కంప్లీట్ అయ్యాక ముడి వేసేసి మళ్ళీ నెక్స్ట్ సైడ్. ఆ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ నీట్గా ఒక ముడి వేసేసుకోండి. ఎస్, ముడి అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీని సైడ్ మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి నెక్స్ట్ సైడ్ కూడా. ఓకే, ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఆ చివరికి ఫినిష్ చేసేసుకోండి. ఆ విధంగా బోత్ సైడ్స్ టాకాలు నీట్గా, చాలా ఈజీ స్టిచ్ ఇది. చూసారు కదా, ఫినిష్ అయిపోయింది. ఒక ఫ్లవర్ ప్యాటర్న్ ఫినిష్ అయిపోయింది కదా, మొత్తం కూడా వేసేసాను. అదేవిధంగా మొత్తం 4 petals కూడా నేను మొత్తం స్టిచ్ చేసాను. ఇప్పుడు దీనికి కూడా పైన రెక్టాంగిల్లో మనం ఎలాగైతే అవుట్లైన్ వేసుకున్నామో దీనికి కూడా అవుట్లైన్ వేసుకోండి. ఎస్, మొత్తం అంతా అవుట్లైన్ వేసేసాను. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది మన లీవ్స్కి, చిన్న లీవ్స్కి, ఏ ఫ్లవర్ ప్యాటర్న్స్ కన్నా ఈ స్టిచ్ని యూజ్ చేస్తాం. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అదేవిధంగా చాలా చాలా ఈజీ అనమాట. ఇక్కడితో క్లాస్ అయిపోయింది మనకి. ఇక్కడ సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని డౌట్స్ నేను క్లియర్ చేస్తున్నాను. అవేంటో చూద్దాం మరి.
ఇక్కడ ఏంటంటే డౌట్, ఒకళ్ళు చూపించమన్నారు, ఒక సిస్టర్ చూపించమన్నారు, సింగిల్ దారంతో గొలుసు కుట్టు పర్ఫెక్ట్గా మళ్ళీ చూపించమన్నారు. సో దానికోసం నేను సింగిల్ దారం చూపించాను కదా, దానికి ముడి వేశాను. ఐరన్ నీడిల్ని మనకి ఆపోజిట్గా గుచ్చాను. గుచ్చి కింద చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా 2 వేళ్ళతో పట్టుకొని సూదికి దారాన్ని మనం పట్టించాలి. పట్టించి పైన లాగి దెన్ ఇప్పుడు ఏంటంటే మన సైడ్కి నీడిల్ అనేది గుచ్చాలి. ఫస్ట్ ఆపోజిట్గా గుచ్చుతాము, నెక్స్ట్ దారం పట్టిన తర్వాత మన సైడ్కి గుచ్చి మళ్ళీ ఆపోజిట్గా గుచ్చి దారం పట్టిస్తాం. ఇక్కడ నుంచి ఇంకా మొత్తం అంతా మన సైడ్కే ఉంటుంది నీడిల్, ఆపోజిట్గా పెట్టం. మన సైడ్కే గుచ్చి నీడిల్కి దారం పట్టించి మళ్ళీ పైకి లాగినప్పుడు ఆపోజిట్గా తిప్పి మన వైపు వస్తుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా మన సైడ్ గుచ్చి దారం పట్టించి పైకి లాగినప్పుడు ఆపోజిట్గా తిప్పుతామన్నమాట. నేను కింద పైన కూడా క్లియర్గా చూపించాను. 1-2 సార్లు స్కిప్ చేయకుండా చూసి నీట్గా నిదానంగా నేర్చుకోండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా ఫస్ట్ పెద్ద గొలుసులు వేసుకోండి, చాలా స్లోగా నేర్చుకోండి. ఇక్కడ ముడి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పైకి లాగి దాంట్లోంచి ఒక దారాన్ని లాగుతాం, అది కిందకి వెళ్ళిపోకూడదు. ఓకే, ఒక దారాన్ని లాగి దాంట్లోంచి ఫస్ట్ లాగిన దారాన్ని పైకి లాగుతాం. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఒక దారం ఉంది కదా, దాంట్లోంచి పైకి లాగండి. లాగి ఫస్ట్ లాగిన దాన్ని సెకండ్ లాగిన దాంట్లోంచి పైకి లాగండి. దెన్ అక్కడ మనం పట్టుకొని కింద పైన కూడా టైట్గా పట్టుకున్నట్లయితే అక్కడ మనకి ముడి అనేది పడుతుంది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, పైకి ఒక దారం లాగుతాము, దాని పక్కనే గ్యాప్ రాకుండా మళ్ళీ దాంట్లోంచి ఒక దారం లాగి ఫస్ట్ లాగిన దాంట్లోంచి సెకండ్ లాగిన దాంట్లోంచి ఫస్ట్ లాగింది. చూస్తున్నారు కదా, ఆ విధంగా అలా కింద పైన కూడా టైట్గా పట్టుకోవాలి. ఇక్కడ లూజ్ అయిపోయింది, పడిపోయింది. ఫస్ట్ ఒకటి లాగాం, సెకండ్ లాగిన దాంట్లోంచి ఫస్ట్ లాగిన దానిని పైకి ఇలా అంటాం. యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో ఏంటంటే అందరికీ కొంచెం అలా చివర ఉండిపోతుంది. సో దట్ మళ్ళీ ముడి ఎలా అయితే వేస్తున్నామో అలా వేసినట్లయితే అది కూడా కిందకి వెళ్ళి. ఇప్పుడు ఇంకొక సిస్టర్ ఏం అడిగారంటే డబల్ దారంతో గొలుసు చూపించమన్నారు. సేమ్ ప్రాసెస్లో లావుమన ఉన్న ఐరన్ నీడిల్ తీసుకొని డబల్ దారం ముడి వేసుకొని పట్టుకుంటాం. ఓకే, పట్టుకొని సూది మొనకి మనం డబల్ దారం ఇస్తాం. డబల్ దారం కంపల్సరీ ఇచ్చి డబల్ దారం పైకి లాగాల్సి ఉంటుంది. సేమ్ ప్రాసెస్, మన వైపు గుచ్చుకుంటాం, కిందకి గుచ్చుతాం, దారం పట్టిస్తాం. డబల్ దారం కంపల్సరీ పట్టించండి. డబల్ దారం గట్టిగా పట్టుకొని పట్టించి ఆపోజిట్గా తిప్పి మళ్ళీ మన వైపుకి. సేమ్ నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, పెద్ద టాకాలు వేసి చూపిస్తున్నాను. ఈ గొలుసులు కానీ ముడులు కానీ కొంచెం పేషెన్స్ పెట్టి మీరు నిదానంగా వస్తుంది, ఒకటేసారి రాదు. యాక్చువల్గా ఇది చాలా పేషెన్స్గా టైం టేకిన ప్రాసెస్. మగ్గం వర్క్ అంటేనే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నిదానంగా నేర్చుకోండి, టెన్షన్ పడకుండా అందరికీ వచ్చేస్తుంది. ఇక్కడ ముడి కూడా చూపిస్తున్నాను. ముడి కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే ఇక్కడ డబల్ దారం పట్టించాల్సి ఉంటుంది. సింగిల్ దారంతో ఎలాగైతే వేస్తామో అదేవిధంగా ఒక దారం లాగి దాంట్లోంచి ఇంకోటి లాగి సెకండ్ లాగిన దాంట్లోంచి ఫస్ట్ లాగిన దానిని లాగుతాను అనమాట. కింద పైన పట్టుకొని లాగినట్లయితే మనకి వచ్చేస్తుంది ముడి. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే గొలుసు చిన్నగా వేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ మనకి పర్ఫెక్షన్ గొలుసు రావాలి అంటే చిన్నగా వేయాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్నగా వేసినట్లయితే మీకు దెన్ మీరు పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేడ్ దెన్ పర్ఫెక్ట్ అనమాట. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మగ్గం వర్క్లో అంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అది మీరు అందరూ తెలుసుకోండి. ఈరోజు క్లాస్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసాగానే పక్కనే వచ్చిన గంటని కొట్టి ఆల్ అనే సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఈ విధంగా చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ఈజీగా మీ వరకే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.